వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడతాయి. ఇవి అన్ని రాశులపైన ప్రభావం చూపిస్తాయి. అయితే సెప్టెంబర్ నెలలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ నెలలో బుధుడి సంచారం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగంతో లబ్ధి పొందే రాశి ఏమిటో తెలుసుకుందాం. సింహరాశి. సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన లాభాలను పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా సింహరాశి వారికి విజయం వరిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి. ఏడాది తరువాత బుధుడు సొంత రాశి అయిన కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగం వీరికి శుభాలనిస్తుంది. ఈ సమయంలో ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ధనుసు రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు బలోపేతం అవుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కెరీర్లో గొప్పగా ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.